హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఐపీఎల్ యాక్షన్ ముగిసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మినీ యాక్షన్లో 10 మంది కొత్త ప్లేయర్స్ను తీసుకున్నది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ప్లేయింగ్ 11 ఏ విధంగా ఉండబోతుంది అనేది క్లియర్గా చూద్దాం. చూసే ముందు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి యాక్షన్ కన్నా ముందే ఆల్రెడీ ఒక మంచి ప్లేయింగ్ 11 ఉన్నది. వాళ్ళకి ముఖ్యంగా బౌలింగ్ లైనప్లో కొంతవరకు వీక్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే యాక్షన్లో ఎస్ఆర్హెచ్ టీం బౌలింగ్ను స్ట్రాంగ్ చేసుకోవడానికి కొంతవరకు దృష్టి పెడితే బాగుండేదని నా అభిప్రాయం. అయినప్పటికీ ఇండియన్ యంగ్ బౌలర్స్ను తీసుకున్నారు. వారు ఎంతవరకు అపోజిషన్ టీం విధ్వంసాన్ని కట్టడి చేసి వికెట్లు తీయగలరనేది ఆటలో చూడాల్సిందే. ఎందుకంటే మహమ్మద్ షమీ లాంటి ఇండియన్ ఫ్రంట్ లైన్ బౌలర్లను తీసేసినప్పుడు ఆ రేంజ్లో కాకుండా కొంతవరకు ఒక మంచి బౌలర్ని తీసుకొని ఉండుంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం ఉండిపోయింది. అయినా ఇప్పుడు చూసుకుంటే ప్లేయింగ్ 11లో బ్యాటింగ్లో చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా మొదటి ముగ్గురు ప్లేయర్స్ చూసుకున్నప్పుడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఈశాన్ కిషన్లు ఖచ్చితంగా ప్లేయింగ్ 11లో ఉంటారు. ఎందుకంటే ఈశాన్ కిషన్ ఈ మధ్య స్మార్ట్ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించాడు కూడా. హర్యానా, సౌరాష్ట్రాల పైన సెంచరీ, త్రిపుర పైన 93 రన్స్ చేసి అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అందుకే రాబోయే T20 వరల్డ్ కప్కు బీసీసీఐ T20 టీంలో ఈశాన్ కిషన్కు చోటు కల్పించింది కూడా. ఇది ఒక విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు మంచి అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఇక 4-5 స్థానాల కోసం నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రల మధ్య తీవ్ర పోటీ ఉండబోతుంది. మేబీ నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లో ఖచ్చితంగా ఉండే ప్లేయర్. అందులోని అతనికి ప్లస్ పాయింట్ బౌలింగ్ కూడా. దీన్ని బేస్ చేసుకొని అతను ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడతాడు. సో ఎస్ఆర్హెచ్ టీం ఆ రోజు పిచ్ కండిషన్ బట్టి ఏ ప్లేయర్ను తీసుకోవాలనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఇక 6th ప్లేయర్గా హెన్రిచ్ క్లాసెన్ ఉండనే ఉన్నాడు. ఇక 7th ప్లేయర్ ఆప్షన్గా 4 పోటీ పడుతున్నారు. అందులో కొత్తగా టీంలో చేరినటువంటి లియామ్ లివింగ్స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, ఆల్రెడీ ఉన్నటువంటి బ్రైడెన్ కార్స్, కమిందు మెండిస్, వీళ్ళలో ఒకరికి ఆ రోజు ప్లేయింగ్ కండిషన్స్ బట్టి టీంలో చోటు దక్కే అవకాశాలు ఉంటాయి. ఇందులో ఒకరిని ఇంపాక్ట్ ప్లేయర్గా కూడా తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అందులోనూ ఇంకొక తిరకాసు కూడా ఉంది. ఏంటంటే ఒకరిని తీసుకుంటే బౌలింగ్లో ఈశాన్ మలింగా లాంటి బౌలర్ను పక్కన పెట్టాల్సి వస్తుంది. ఈశాన్ మలింగా లాంటి బౌలర్ను పక్కన పెట్టి ఇండియన్ బౌలర్ను తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా కూడా ఎస్ఆర్హెచ్ టీం ఆలోచిస్తుందని చెప్పవచ్చు. ఇక 8th డౌన్లో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఉంటాడు. 9th, 10th, 11th బౌలింగ్ ఆప్షన్స్లో చాలా వేరియేషన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా 9th డౌన్తో వచ్చేసి హర్షల్ పటేల్ ఉండే అవకాశం కొంతవరకు ఉందని చెప్పవచ్చు. ఇక 10th డౌన్లో ఒక స్పిన్నర్ను తీసుకుంటారు. స్పిన్నింగ్ ఆప్షన్స్ వచ్చేసి కేన్స్ పుల్లెట్రా, శివంగ్ కుమార్, అమిత్ కుమార్లను ఎస్ఆర్హెచ్ టీం యాక్షన్లో కొత్తగా తీసుకున్నది. ఇక ఆల్రెడీ ఉన్నటువంటి హర్ష దుబే, జీషన్ అన్సారీలు లాంటి 5 స్పిన్నర్స్తో స్పిన్ డిపార్ట్మెంట్లో ఎస్ఆర్హెచ్ టీం స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. అందులోనూ కేన్స్ పుల్లెట్రా బౌలింగ్ను ఆడడంలో కొంత ఇబ్బంది కలిగిందని ఎస్ఆర్హెచ్ టీం బ్యాట్స్మెన్ అయినటువంటి హెన్రిచ్ క్లాసెన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు కూడా. అదేవిధంగా కొత్త స్పిన్నర్స్ విషయంలో ఒక కైండ్ ఆఫ్ మిస్టరీ కూడా ఉంటుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం వీళ్ళను తీసుకోవడం బెస్ట్ ఆప్షనే అని చెప్పవచ్చు. ఇంకా 11th డౌన్ ఆప్షన్ కోసం పేస్ బౌలర్స్ కావాలి. దీనికోసం ఎస్ఆర్హెచ్ 3 అన్క్యాప్డ్ బౌలర్స్ను కొన్నారు. వాళ్ళ నేమ్స్ చూసుకుంటే ఓంకార్ తర్మాలే, ప్రఫుల్ హింజే, సకీబ్ హుస్సేన్. సో ఈ 3 కూడా రైట్ హ్యాండెడ్ ఫేస్ బౌలర్సే. ఈ 3 కూడా 140+ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్. కానీ వాళ్ళ డొమెస్టిక్ ట్రాక్ తీసుకుంటే అంత ఎక్కువగా ఏం లేదు, ఎక్స్పీరియన్స్ కూడా పెద్దగా ఏం లేదు. కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం ఇక్కడే ఒక పెద్ద మిస్టేక్ చేసిందని చెప్పవచ్చు. ఒక లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ను తీసుకొని ఉంటే ఎస్ఆర్హెచ్కు చాలా ప్లస్ అయ్యేది. కానీ ఫాస్ట్ బౌలర్స్ విషయంలో ఇందాక స్పిన్నర్స్ విషయంలో చెప్పినట్లు ఒక కైండ్ ఆఫ్ మిస్టరీ అనేది ఏమీ ఉండదు. ఎలా అంటే ఫాస్ట్ బౌలింగ్లో ప్యూర్ స్కిల్ ఉండాలి, అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటేనే రాణించగలుగుతారు. అదేవిధంగా ఆల్రెడీ ఉన్నటువంటి బౌలర్స్లో హర్షల్ పటేల్, జయదేవ్ ఉన్నత్కర్లు పెద్దగా ఫామ్లో లేరు. దీనివల్ల ఫేస్ అటాక్ పైన ఎస్ఆర్హెచ్ టీం యాక్షన్లో గట్టిగా ట్రై చేసి ఉంటే బాగుండేది. ముఖ్యంగా అకీబ్ నబీ కోసం గట్టిగా ట్రై చేసి ఉంటే బాగుండేది అని అందరి అభిప్రాయం.
ఇతని కోసం వెళ్ళారు కానీ 8.2 crores వద్ద ఆగిపోయారు. లివింగ్స్టోన్ కోసం ట్రై చేసేదానికన్నా అకీబ్ నబీ కోసం కొంత ఎక్కువ అమౌంట్ ట్రై చేసి ఉంటే అతను దక్కేవాడు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర అప్పటికి ఎస్ఆర్హెచ్కున్నంత పర్సు మనీ లేదు. అందులోనూ అకీబ్ నబీ రెండు వైపులా బౌలింగ్ చేయగల సత్తా ఉన్న బౌలర్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్కు పవర్ ప్లేలో బౌలర్ దొరికేవాడు. అకీబ్ నబీకి స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ రెండూ ఉన్నాయి. అదేవిధంగా ఎస్ఆర్హెచ్ టీం కనీసం మంగేష్ యాదవ్ కోసమన్నా గట్టిగా ప్రయత్నించాల్సి ఉండాల్సింది. ఇతని కోసం ఎస్ఆర్హెచ్ టీం ఆర్సీబీ పైన కొంతవరకు బిడ్డింగ్ చేసింది, కానీ గట్టిగా ప్రయత్నించలేకపోయింది. అందులోనూ ఎస్ఆర్హెచ్ టీంకు వీళ్ళిద్దరిలో ఒకరిని తీసుకొని ఉంటే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ దొరికేవాడు. ఈ విషయంలోనే కావ్య మారన్ గారు యాక్షన్లో పెద్ద మిస్టేక్ చేశారని చెప్పవచ్చు. ఒక విధంగా తీసుకుంటే కనీసం శివం మావినైనా తీసుకున్నారు. జయదేవ్ ఉనద్కడ్, హర్షల్ పటేళ్లలో ఒకరు విఫలమైతే శివం మావిని ప్లేయింగ్ 11లో తీసుకునే అవకాశాలుంటాయి. యాక్షన్ జరుగుతున్నంతసేపు ఎంతసేపు యాక్షన్లో కావ్య మారన్ గారు ఇతర టీం యొక్క బిడ్డింగ్ను పెంచడానికే దృష్టి పెట్టింది, కానీ ఒక ఫ్రంట్ లైన్ బౌలర్ కోసం గట్టిగా ట్రై చేయలేకపోయింది. లివింగ్స్టోన్ కోసం అయితే తీవ్రంగా ట్రై చేసింది. నిజానికి ప్రజెంట్ ఉన్న ఎస్ఆర్హెచ్ టీంలో లివింగ్స్టోన్ అసలు సెట్ అవ్వడు. అసలు ఇతన్ని ప్లేయింగ్ 11లో పెట్టడమే చాలా కష్టంగా కనిపిస్తుంది. అలా కాకుండా అకీబ్ నబీ లాంటి పవర్ ప్లే బౌలర్ కోసం గట్టిగా ట్రై చేసి ఉంటే బాగుండేది. అందులోనూ అంతకుముందు ఎస్ఆర్హెచ్ టీం బ్యాటింగ్ కోసం సలీల్ అరోరాను పిక్ చేసింది. సో ఓవరాల్గా తీసుకుంటే ఎస్ఆర్హెచ్ సెలక్షన్ స్పిన్ అండ్ బ్యాటింగ్ పరంగా బాగుంది. బౌలింగ్ సెలక్షన్ మాత్రం అంతగా బాగాలేదని చెప్పవచ్చు. ఇక ఫైనల్గా ఎస్ఆర్హెచ్ టీం ప్లేయింగ్ 11లో ముఖ్యంగా బౌలింగ్ ఆప్షన్స్గా ఎవరిని తీసుకుంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్రికెట్ సమయం.